హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వితండవాదమునకు విస్తుపోకండి అంటూ మిత్రుడు నూరు భాషా రహంతల్లా వీరు నాకు 3.5 దశాబ్దాలకు మించిన మిత్రుడు, మంచి మిత్రుడు. వీరి ఈ రచన 38 ఏళ్ల నాడు గీటురాయి అనే పత్రికలో రాసిన ఈ అంశం సర్వకాలీనతమైనదిగా నేడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. వితండవాదమునకు విస్తుపోకండి. ఇక వినండి. సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే. పలుకు నొసగినది దేవుడైన మరి మూగ నేల సృజించే. కనుల నొసగినది దేవుడైన మరి అంధుల నేల సృజించే. వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటి నేల సృజించే. పెను చీకటి నేల సృజించే అని ఓ శిఖామణి దేవుణ్ణి పట్టుకొని దులిపి పారేస్తుంది ఓ సినిమాలో. ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎంత ఇలాంటి ప్రశ్నలకు తేలికగానే జవాబు ఇవ్వచ్చు, కానీ ఎందుకు అని ప్రశ్నిస్తే మాత్రం కొంచెం ఆగి ఆలోచించి చెప్పాల్సి వస్తుంది. ఈ ప్రశ్నలు విన్న మరో విదూషీమణి ఇలా జవాబిచ్చింది. వేదశాస్త్రములు చదివిన వారే ఎరుగరు సృష్టి విలాసం. అల్పబుద్ధితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం. బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జన సముదాయం. బదులు కోసమే అడుగుట మాని బ్రతుకుటయే మన న్యాయం. అలా ఎందుకు పుట్టావు వక్రమా అంటే సక్రమమైన వాళ్లను ఎక్కిరించటానికి అందట. ఎక్కడిదక్కడే ఉంచి ఎల్లమ్మ ఇల్లు అలికినట్లు ఆ శిఖామణమ్మ అడిగిన ప్రశ్నలలో దేనికి సరైన జవాబు ఇవ్వకుండానే ఈ విదూషిణీమణమ్మ వేదాంతం బోధించింది. అసలు ప్రశ్నించకుండానే బ్రతుకు గడిపెయ్యమని సలహా ఇస్తుంది. సాధ్యమయ్యే పనేనా? చిన్నపిల్లలు తల్లిదండ్రులని అనేక ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకు జవాబులు రాబట్టడం ద్వారా వారు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. జవాబులు దొరక్కపోతే ఆ తీరని ప్రశ్నలు వారి మనసుల్లో సమస్యలై పలు రకాల అభిప్రాయాలకు దారితీస్తాయి. ప్రశ్నించవద్దని పిల్లల్ని గదిమితే వారు ఇక దేని గురించి తెలుసుకోకుండా మొద్దుల్లాగా తయారవుతారు. పరిసరాల పట్ల, జీవితం పట్ల వారికి అనాసక్తత చోటు చేసుకుంటుంది వారి జీవితాల్లో. అలాగనే ఆ అనాసక్తత ఉన్నప్పుడు అభివృద్ధే శూన్యం. మరి అదే సందర్భంలో ఊరు తిరిగి రమ్మంటే రోలు చుట్టూ తిరిగి వచ్చే రకం తయారవుతారు. ఇలా పెరిగి పెద్దయిన వాళ్ళు సరైన జవాబులు ఇవ్వలేక మూఢనమ్మకాలను, నిరాశాతత్వాన్ని వ్యాప్తి చేస్తారు. గోవును చంపి గోరోజనం దానం చేసినట్లు అనేక మంది ప్రజలు తెక్క పనులు ఎన్నో చేస్తుంటారు. అలాంటి పనులు ఎందుకు చేస్తారా అని ఓ మదనగోపాలుడు మదనపడిపోయాడు. ఆ మదనపడిన విషయం తర్వాత విందాం, కానీ అసలు గోరోజనం అనేది ఏమిటో మనం కూడా తెలుసుకోవాలి కదా. దాని గురించి విందాం. గోరోజనం అంటే సాధారణంగా ఆవు పిత్తాశయం, అదే గాల్ బ్లాడర్ అంటామే, దానిలో ఏర్పడే రాయి. ఇది హిందూ ధర్మంలో ఒక పవిత్రమైన వస్తువుగా పరిగణించబడుతుంది మరియు పూజ మరియు ఇతర మతపరమైన కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. ఈ గోరోజనం గురించి మనం ఇంకొద్దిగా ఆలోచిస్తే ఇది ఆవు పిత్తాశయంలో ఏర్పడే ఒక రాయి. ఇది పసుపు రంగులో ఉంటుంది. మరి దీన్ని
హిందూ ధర్మంలో పవిత్రమైందిగా భావిస్తారు. ఆవు చాలా పవిత్రంగా భావిస్తారు. మరియు ఆవు నుండి లభించే ఏదైనా వస్తువు పవిత్రమైందిగానే పరిగణించబడుతుంది. మరి గోరోజనాన్ని పూజల్లో, మంత్రాల్లో మరియు ఇతర మతపరమైన కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. సరే, దానికి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తారు. కొన్ని నమ్మకాల ప్రకారం గోరోజనానికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మరియు ఇది కొన్ని వ్యాధులను నయం చేయటంలో సహాయపడుతుంది. ఇది కేవలం ఆవుకే సంబంధించిన వ్యవహారం కాదండి. గోరోజనం ఆవుల పిత్తాశయంలోనే కాకుండా ఎద్దులు, గేదెలు, బైసన్, యాక్ మరియు అడవి దున్న అటువంటి ఇతర పశువుల పిత్తాశయంలో కూడా లభిస్తుంది. ఏది ఏమైనా దాని మీద ఉండేటువంటి ఆ నమ్మకం, విశ్వాసం అది మతపరమైంది కాబట్టి. అలాగనే మనం ఇప్పుడు విషయానికి వస్తే, ఏది నమ్మకాలు వాటిని చెప్పుకునేటువంటి దాంట్లో ఇక మనం చిన్నపిల్లవాళ్ళని తల్లిదండ్రులు ప్రశ్నలు అడగకుండా వారి నోరు మూయించే ప్రశ్నలు వెయ్యొద్దని ఎట్లా అయితే అంటారో అదే క్రమంలో మనం ఇక గోవును చంపి గోరోజనం దానం చేసినట్లు అనేక మంది ప్రజలు తిక్క పనులు ఎన్నో చేస్తుంటారని, అలాంటి పనులు ఎందుకు చేస్తారా అని ఓ మదన గోపాలుడు ఇలా మదన పడిపోయాడు. ఎట్లా? ఊళ్ళు దోచుకు నేను రాతి గుళ్ళు కట్టనేలా, ఇళ్ళు బుచ్చుక తోటనేయనేలా, ప్రజల పీడించి ధర్మంబు చేయగనేలా, దారులు గొట్టి సువర్ణదానమేలా, మాన్యముల్ కబళించి సుఖము చేయగానేలా, సాధుల జరపి పై శాంతులేలా, బుద్ధుల సొమ్ము హరించి భూరి ఇవ్వగనేలా, పురముల గూల్చి గోపురములేలా, ఏలా ఏలా అని అడిగావు గాని ఏలను నీవే చెప్పవయ్యా మదనయ్యా అంటే సమాధానం కూడా ఎలా అనే చెబుతాడు. ఎరుగనేరని మూఢులకేం చెప్ప తెలియబడవచ్చు యమసభాస్థలమునందు ఇందుకు పలంబు దేహాంతమందే తమకు ఇరుకబడుగాక కోళలకేల చెప్ప అని ప్రశ్నిస్తాడు. గొడ్డలు ఎక్కడ పెట్టావురా అంటే కొట్టే చెట్టు దగ్గరే పెట్టాను అన్నట. కొట్టే చెట్టు ఎక్కడుందిరా అంటే గొడ్డలు పెట్టిన దగ్గర అన్నట. ఇలా ప్రశ్నకు సమాధానంగా మరో ప్రశ్న వేసే రకం కొందరు ఉంటారు. సమాధానం చెప్పలేనప్పుడో, అసలు జవాబు తెలియనప్పుడో యథార్థాన్ని ఒప్పుకోలేని ప్రదర్శక మేధావులు కొందరున్నారు. నాకు అన్నీ తెలుసు అనే అభిప్రాయం గల వాళ్ళు పత్రికల్లో పాఠకుల సందేహాలకు సమాధానకర్తలుగా ఉంటే భలే పసందుగా ఉంటుంది. చతురతకు జానకాడే గాని చేతిలో చిల్లిగవ్వలేనట్లు, బుర్రలో పరిజ్ఞానం లేకపోయినా నోటి నిండా ఆపదలో ఆదుకునే అర్థం పర్థం లేని వాదనలుంటాయి. గొడ్డు టావును గోకితే చేపుతుందా? బుద్ధికి అందని ప్రశ్నలు వేసినప్పుడు కొందరు సోదరా నేను అంత జ్ఞానిని కాదు అని ఒప్పుకుంటారు. మరికొందరైతే ఈ భూప్రపంచంలో నాకు తెలియని విషయం మరెవరికీ తెలియదు కాబట్టి ప్రశ్న వేసినవాడా నోరు మూసుకో అంటారు అని ఆనాడే మన మిత్రుడు నూరుభాష రహంతుల్లా ఉబుసుపోక అనేటువంటి అంశంగా గీటురాయ్ పత్రికలో రాస్తూ ఉండేవాడు. ఈ అంశాలని, ఉబుసుపోక అనేటువంటి అంశాలని. అలా ఈ అంశం వితండవాదమునకు విస్తుపోకండి అని 38 ఏళ్ల నాడే ఆయన రాసినటువంటి ఈ అంశం సర్వకాలీనతమైనదిగా భావించి నేడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. ఆలోచించండి మీరు కూడా. ధన్యవాదాలు.